హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. బీజేపీ వ్యూహాలు అంత తొందరగా అంతుపట్టవు. కానీ మోడీ ఎవరినైనా పొగుడుతున్నారు అంటే అతనితో తమ పార్టీకి లాభం ఉందని అర్థం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విషయంలో అదే జరుగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కమలదళం చిరుపై అమితమైన ప్రేమను చూపిస్తోంది. రాజకీయానికి అతీతంగా ఉండే కార్యక్రమాల్లో చిరును భాగం చేస్తోంది. మోడీ ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్యక్రమంలో ఖచ్చితంగా చిరంజీవి ఉంటున్నారు. అదే కాకుండా కేంద్రం నుండి పలు గౌరవాలను అందుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లోనూ హైలైట్ అయ్యారు. తన ఇంట్లో జరిగే సంక్రాంతి వేడుకలకు కిషన్ రెడ్డి చిరంజీవిని ఆహ్వానించారు. ప్రధాని మోదీ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న అతిథుల్లో చిరంజీవి ఉండాలని కిషన్ రెడ్డి అనుకున్నారు. అయితే చిరంజీవిపై బీజేపీ ఇలాంటి అభిమానం చూపడం ఇదే మొదటిసారి కాదు. పలుమార్లు ఆయనపై ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు. చిరంజీవి అంగీకరిస్తే ఆయనను రాజకీయాలకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ ప్రత్యక్ష రాజకీయాలపై చిరంజీవికి విరక్తి పుట్టేసింది. తాను వచ్చే ప్రశ్నే లేదంటున్నారు. గతంలో అనురాగ్ ఠాకూర్ ఈ అంశంపై నేరుగానే చిరంజీవిని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అడిగినా సరే చిరంజీవి అదే చెప్పారు. అయినా బీజేపీ అభిమానంలో ఏమాత్రం మార్పు లేదు. చిరంజీవిని ప్యాంపరింగ్ చేస్తున్నారా లేకపోతే మరో కారణం ఉందా అంటే కొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ బయటపడే అవకాశం లేదు. అయితే కొద్ది రోజుల కిందట రాష్ట్రపతి కోటాలో చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. వివిధ రంగాల్లో పేరు ప్రతిష్టలను సంపాదించిన వారిని ఈ కోటాలో రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాజమౌళి తండ్రి సినీ రచయిత విజేంద్ర ప్రసాద్ను అలాగే నామినేట్ చేశారు. ఈసారి ఛాన్స్ ఇస్తే సినీ రంగం నుంచి చిరంజీవికి మించిన ఛాయిస్ ఉండదని భావిస్తున్నారు. బీజేపీ ప్రేమిస్తున్న తీరు చూస్తే ఇది నిజం అవుతుందని అనిపిస్తుంది. దీనికి చిరంజీవి నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం.